ఏ దేశంలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో ఆ దేశం ఆర్థికంగా కూడా అంతే బలంగా ఉంటుందంటారు. రాష్ట్రంలో దేశంలో పోటీ పరీక్షల్లో టాప్ 10 లో ఉండేది ఉత్తరాంధ్రలోని ఆ జిల్లా విద్యార్థులే. ఆంధ్రప్రదేశ్లోనే వెనుకబడిన జిల్లాగా పేరున్న ఆ జిల్లా విద్యార్థులు మాత్రం మట్టిలో మాణిక్యాల్లా మెరుస్తున్నారు. అలాంటి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి పోటీ పరీక్షలకు సొంత నిధులతో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు యువ ఎంపీ. కేంద్ర మంత్రి హోదా కూడా దక్కడంతో పేదలకు నేనున్నాననే భరోసా ఇస్తున్నారు హ్యాట్రిక్ ఎంపీ. కుడి చేత్తో చేసే సాయాన్ని ఎడమ చేతికి కూడా తెలియనివ్వకూడదు అంటారు పెద్దలు. సరిగ్గా ఇలాంటి ఫార్ములాని అనుసరిస్తూ లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు 2023లో ఎర్రన్న విద్యా సంకల్ప పేరుతో ఓ విద్యా విప్లవాన్ని ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు అనతి కాలంలోనే సిక్కోలు జిల్లాకు ఉపాధి మార్గాలు చేరువ చేశారు. శ్రీకాకుళం యువ ఎంపీగా కీలక సంస్కరణలతో కేంద్ర మంత్రిగా అనతి కాలంలోని అందరి మన్ననలు అందుకున్నారు. కింజారపు రామ్మోహన్ నాయుడును దగ్గర నుంచి చూసిన వారికే తెలుస్తుంది ఆయనకి ఎందుకంత మాస్ ఫాలోయింగ్ ఉందో. ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ప్రజల్లో ఉండడం ఆయన సక్సెస్ సీక్రెట్. సమస్య వచ్చింది అంటే శ్రీకాకుళంలో అర్ధరాత్రైనా ఆయన గేట్లు తెరిచే ఉంటాయి. ప్రజా సమస్యల పరిష్కారం సమయంలో ఆకలి దప్పులు కూడా గుర్తుకు రావు ఆయనకు. అందుకే శ్రీకాకుళంలో ఆయన పర్యటిస్తున్నారంటే తండోపతండాలుగా ప్రజలు తరలివస్తారు. మా రాముకు గోడు చెప్పుకుంటే పరిష్కారమవుతుందన్న నమ్మకం శ్రీకాకుళం వాసులది. కేంద్ర మంత్రిగా క్షణం తీరిక లేకుండా పనిచేస్తూనే ఇంకోవైపు జిల్లా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు రామ్మోహన్ నాయుడు. ఉపాధి విషయంలో శ్రీకాకుళం జిల్లా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఇదే అంశంపై లోతుగా ఆలోచించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు సొంత ఖర్చుతో నాణ్యతతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సంకల్పించారు. తండ్రి ఆశయ సాధనకు ఆయన పేరుతోనే ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2023 ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. పోటీ పరీక్షల దిశగా సిక్కోలు యువతను సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించారు. వీటితో పాటు జిల్లాలోని లైబ్రరీలకు ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఫర్నిచర్ ని సమకూర్చారు. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం సత్ఫలితాలిస్తుండటంతో సంతృప్తిగా ఉన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తాజాగా విడుదలైన డిఎస్సి ఫలితాల్లో 130 మంది ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు ఉత్తీర్ణం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించారు. డిఎస్సి గ్రూప్స్ కానిస్టేబుల్ పరీక్షలను తొలుత ఎంచుకుని ఆ పోటీ పరీక్షలకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తామని ప్రకటించారు. దీంతో ఏకంగా 8,000 మందికి పైగా ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 4,500 మందికి పైగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష రాశారు. అందులో ఉత్తీర్ణతా స్థాయిని అందుకున్న 700 మందికి పైగా విద్యార్థులకు నిష్ణాతుల శిక్షణతో మెటీరియల్ అందజేశారు. వీటితో పాటు మాక్ టెస్టులు, క్రాస్ కోర్సుల ద్వారా పోటీ పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను సమాయత్తం చేశారు. ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సమర్థంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తరగతులకు వచ్చిన విద్యార్థులు తమకు మరిన్ని మౌలిక వస్తువులు కల్పించాలని కోరగానే క్షణాల్లో ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రి. రోజు సుమారు 100 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూస్తూ వారు శిక్షణపైనే దృష్టి పెట్టేలా సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇప్పటిదాకా గ్రూప్స్, కానిస్టేబుల్, డిఎస్సి పరీక్షలకు అవసరమైన కోచింగ్ మెటీరియల్, మాక్ టెస్టులను అందించిన ఎర్రన్న విద్యా సంకల్పం ప్రస్తుతం గ్రూప్ డి, ఆర్ఆర్బి పరీక్షకు 60 రోజుల క్రాస్ కోర్సు అందిస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా
నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ తరగతులతో పాటు తర్వాత కూడా ప్రశాంత వాతావరణంలో సాయంత్రం దాకా చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే సందర్భంలో ఏవైనా సబ్జెక్ట్స్ లో డౌట్స్ వస్తే నివృత్తి చేసేందుకు అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంచారు. అన్ని అనుకూలంగా ఉండడంతో రోజు రాత్రి 10 గంటల దాకా నిర్విరామంగా చదువుతూ పోటీ పరీక్షల్లో నెగ్గుకొస్తున్నారు. ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు ప్రజలకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నా జిల్లాకు ఇంకో ఏదో చేయాలనే వెలితి ఎర్రన్న విద్యా సంకల్పం ద్వారా తీరిందంటారు రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పోటీ పరీక్షలకు, ఉద్యోగాలకు నిరుద్యోగులు దూరమవుతుండడమే ఎర్రన్న విద్యా సంకల్పం ఏర్పాటుకు మూలమంటారు. తన తండ్రికి ఇష్టపడే చదువును ఎర్రన్న విద్యా సంకల్పం ద్వారా నలుగురికి పంచగలగడం ఎంతో సంతృప్తి ఇస్తోందని అంటున్నారు. ఇప్పటికే వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్న ఎర్రన్న విద్యా సంకల్పాన్ని భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకొస్తామని, ఐఏఎస్ లాంటి పోటీ పరీక్షలకు ఇంజనీరింగ్ తర్వాత అవసరమైన నైపుణ్యాన్ని అందించేలా ఎర్రన్న విద్యా సంకల్పం భవిష్యత్తులో రూపాంతరం చెందుతుందంటున్నారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. సిక్కోలుకు ఉపాధిని, నైపుణ్యాన్ని చేరువ చేసేలా కేంద్ర మంత్రి చూపిన చొరవ జిల్లా నిరుద్యోగుల పాలిట వరంలా మారింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆయా పోటీ పరీక్షల్లో సైతం స్పష్టమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. ఇంతటి విజయానికి కారణమైన ఎర్రన్న విద్యా సంకల్పానికి ధన్యవాదాలు చెబుతున్నారు.